వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులను విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దొంగల బీభత్సం. 2 ఆలయాల్లో తలుపులను పగలగొట్టి నగదు ఆభరణాల చోరీ. పటాన్చేరు మండలం ముత్తంగి డిఎన్ కాలనీలో ఘనంగా తొట్టెలు ఫలహారపు బండ్ల ఊరేగింపు. ఆటపాటలు నృత్యాలతో ఆకట్టుకున్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు. ఇక డీటెయిల్స్ చూస్తే రైతుల రుణమాఫీని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు రుణమాఫీ 2024 నిధులు విడుదల కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులను విడుదల చేశారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలో కలెక్టర్ జితేందర్ పటేల్ పాల్గొన్నారు. అలాగే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడత భాగంగా 1,50,000 లోపు రుణమాఫీ రైతులకు వారి యొక్క ఖాతాల్లో నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇవన్నీ ప్రయోగాలు ఖచ్చితంగా మీకు ఏం సహాయం కావాలో అది చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఈ డబ్బు వచ్చిందంటే మళ్ళీ దేనికి వాడాలో అట్లా ప్రశ్నల్లో పడదు. పొలానికి మంచిగా చేసుకుంటే అసలు ఎంత సాఫ్ట్వేర్ సంపాదిస్తున్నారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ తో సంపాదిస్తారు, మన ఇంటి కిరాయికి ఇస్తారు, మాల్లో వెళ్ళి ఖర్చు చేసుకుంటారు. దానికంటే ఎక్కువ మన రైతు బిడ్డలు ఇక్కడ సంపాదించవచ్చు. సో నా తాతగారు అయితే పొలంలో పనిచేశారు, నాన్నగారికి కొంచెం చదువు వచ్చింది, ఐటీఐ చేసుకున్నారు. వాళ్ళు కష్టపడిన వల్ల నాకు మంచి చదువు అవకాశం వచ్చింది. నా కోరిక అందరి రైతులకి ఒకటే ఉంది, దట్ మంచిగా చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అన్ని పథకాలైనా సరే, సాంకేతిక ఏదైనా కావాలో సహాయం అధికారులు యంత్రాంగం మొత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు జస్ట్ ధైర్యం చేయండి, నేను మీతో ఉన్నాను. సో ఈ సందర్భంగా అందరు రైతులు వచ్చారు, మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అండ్ బ్యాంకర్స్కి నా విజ్ఞప్తి, దయచేసి మీకు ఏం ప్రాబ్లం వచ్చినా రైతుని నోట్ చేసుకొని మీరు ఏఈఓస్కి చెప్పండి. ఏఈఓస్ దానికి ఖచ్చితంగా మా దృష్టిలో తీసుకొస్తారు, మేము దానికి పరిష్కారం చేపిస్తాము. మళ్ళీ ఒకసారి అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. ప్రస్తుతి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ మంత్రివర్యులతో సహా ఇది రిలీజ్ కార్యక్రమం జరుపుకున్నారు. అదేవిధంగా మన జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమం ద్వారా అందరికీ రైతులకి సమాచారం పోయే విధంగా ఏర్పాట్లు జరిగినాయి. ఈ కార్యక్రమానికి, జిల్లా స్థాయి కార్యక్రమానికి వచ్చిన గౌరవ అతిథులు డిసిఎంఎస్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా మార్కెట్ డైరెక్టర్ కొల్వా శ్రీనివాసరావు గారు, అట్లానే మన వేదిక పైన ఉన్న అధికారులు, మన ఏసీఎఫ్ ఇన్ఛార్జ్ డిఆర్డిఓ గారు, మరియు అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ కోఆపరేటివ్స్ డిపార్ట్మెంట్, అట్లాగే కేవీకే తరఫున వచ్చిన అధికారులు, ఇంకా ఐడిఎం గారు, మన బ్యాంక్ మేనేజర్స్, అగ్రికల్చర్ సంబంధించిన అధికారులు అందరూ, దాంతో సార్ ఇంకా ముఖ్యంగా వచ్చిన అందరు రైతులకి పేరు పేరున నమస్కారం మరియు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో జాయిన్ అయినందుకు. ఇప్పుడు మనకి పంట రుణమాఫీ తర్వాత నెక్స్ట్ క్రాప్ రెన్యువల్స్ కూడా జరుగుతాయి. సో దాంట్లో నా విజ్ఞప్తి అందరూ బ్యాంక్ మేనేజర్స్కి ఉంది, బట్ దయచేసి ఇప్పుడు చాలా పారదర్శకంగా రైతులకి ఎవరెవరికి వచ్చిందో పంట రుణమాఫీ ఆ లిస్ట్ మన దగ్గర బ్యాంక్ వారీగా ఉంది. అది బ్యాంక్కి అందజేయడం జరుగుతుంది. దాంట్లో చూసుకున్న తర్వాత ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా రైతులకి ఒక్కొక్క రూపాయి పర్ఫెక్ట్గా పోయే విధంగా మనం అందరూ సమన్వయంతో అది చేపిస్తాము. ఎక్కడైనా సమస్య వచ్చేస్తే దయచేసి వెంటనే మా దృష్టిలో తీసుకురండి. పూర్తి యంత్రాంగం రైతులకి సాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ వచ్చిన రైతులకి ఒకటే నా విజ్ఞప్తి ఉంది, దట్ ఒక్కొక్క తరంకి మార్పు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నా తాతగారు ప్రాపర్ రైతు అంటే రైతుతో సహా ఏదో వేరే చేశారంటే. సో నా నాన్నగారికి కూడా పొలంలో పనిచేసే అదృష్టం అప్పుడు వచ్చింది, కానీ నేను అది చేయలేకపోయాను. నేను ఎప్పుడో జస్ట్ సంవత్సరంలో ఒకసారి ఎండాకాలంలో సెలవులు
సో నా ఊర్లో అరటి పండు ఎక్కువ పండిస్తారు. అరటి పండు తర్వాత మన షుగర్ కేన్. సో దాంతో చెరుకు. సో అక్కడ కూడా అటవీ ప్రాంతం దగ్గరే ఉంటుంది. అడవి పందులు తర్వాత ఇంకా వేరే కోతులు అవన్నీ ఉన్న తర్వాత కూడా రైతులు ఎట్లా కష్టపడి సాధిస్తారు అది నేను కొద్దిగానే నేను చూశాను. సో నా రిక్వెస్ట్ అందరు రైతులకి ఏముందంటే, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దొంగలు బీభత్సం సృష్టించారు. మంగళవారం అర్ధరాత్రి 2 ఆలయాల తలుపులను పగలగొట్టి నగదు ఆభరణాలను దొంగలించారు దుండగులు. పట్టణంలోని రామ్నగర్ కాలనీలోని రామాలయం, పోచమ్మ ఆలయాలకు రోజువారీగా భక్తులు ఉదయం పూజకొచ్చారు. గుడి తలుపులు పగలగొట్టి ఉండడం చూసి లోపల ఆభరణాలు, హుండీ కనిపించకపోయేసరికి పోలీసులకు సమాచారం అందజేశారు. మావల ఎస్ఐ క్లూస్ టీం సహకారంతో వేలిముద్రలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు మాట్లాడుతూ రాత్రి వేళలో ఆలయాల వద్ద భద్రత లేకపోవడంతో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోలీస్ యంత్రాంగం పెట్రోలింగ్ నిర్వహించే క్రమంలో ఆలయాల వైపు కూడా నిఘా ఉంచాలని కోరారు. ఆలయ కమిటీ అధ్యక్షుల్ని నేను. నిన్న సోమవారం రోజున రాత్రి 9 గంటల నుండి మేము 1 గంట వరకు భజన కార్యక్రమం ఉండే. ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న నైట్ 12 తర్వాత 2-3 గంటల అందాలో ఇక్కడ దొంగతనం చేసినట్టు మాకు పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము వచ్చి చూసేసరికి అన్నీ ఉండి అవన్నీ పలగొట్టి ఉన్నాయి. అందులో డబ్బులు చాలానే ఉండే. అది మేము కూడా ఒక రామనవమి తర్వాత మేము కూడా తీయలేదు. ఇంకా ఇది మాకు రెండోసారి ఇక్కడ జరగడం టెంపుల్లో. చాలా ఇక్కడ ఇంతకుముందు కూడా వేరే ఏరియాలో కూడా ఇట్లా అయింది దొంగతనం. అందరు కూడా ఆందోళన ఉన్నారు ఇక్కడ పిల్లలు, అందరూ పెద్ద మనుషులు. కొద్దిగా పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా పొద్దున వచ్చి ఫారెన్సిక్ వాళ్ళు అందరూ వచ్చి చూసుకొని వెళ్ళిండ్రు. డప్పుల దరువుకు అనుగుణంగా విన్యాసాలు, అలాగే శివసత్తుల పోనకాలు, తొట్టెల వలహారపు పండ్ల ఊరేగింపు, బోనాల ఉత్సవాలను సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ముత్తంగి జిఎన్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు ఆటపాటలు, నృత్యాలతోటి ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి సందీప్ ముదిరాజ్, మెట్టు కుమార్, సారథ్ శ్రీనివాస్ గౌడ్, ఎండిఆర్ ఫౌండేషన్ పృథ్వీరాజ్, సునీల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినయ్, టింకు, బంటి, అరుణ్, రాఘవేంద్ర, సతీష్, విష్ణు, సాయిరామ్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు. మొట్టమొదటిగా నేను మాట్లాడదలుచుకోలేదు ఏంటంటే బోనం అనేది అంటే భోజనం, అమ్మవారికి మనం సమర్పించే భోజనం అది. కాబట్టి అమ్మవారికి మనం సమర్పించే భోజనం ఈ వర్షాకాలంలో ఆషాఢ మాసంలో ఎందుకు వస్తుంది అంటే రైతు సంక్షేమం ఉండి ఆమెకు మొట్టమొదటిగా రైతు ఆయనకు మేము సంక్షేమంగా ఉండాలంటని చెప్పి ఆమె అమ్మవారికి మా నైవేద్యం సమర్పించుకొని తర్వాత రైతు పంట పండించుకుంటాడు. ఆమె ఆ రైతుకు సంక్షేమంగా ఉండాలి అంటని చెప్పని ఈ యొక్క బోనాల పండుగ ఉద్దేశం అన్నమాట. కాబట్టి మన భారతదేశంలో
ఎక్కువ శాతం రైతులు అనేది ఎక్కువ ఉంది, పంట పండించడమే ఎక్కువ ఉంది. అది మన ప్రతి ఒక్కరం తింటుంది కూడా అదే విషయం. కాబట్టి రైతు సంక్షేమం కోసం ఈ బోనాల పండుగ అనేది ప్రాముఖ్యత. కాబట్టి మన భారతదేశంలో తెలంగాణలో రైతు అనేటోడు మంచుకున్నంత వరకు మనం మంచుకుంటాం. కాబట్టి నేను మాట్లాడుతుంది ఏంటంటే, నేను చెప్పాల్సుకుంది ఏంటంటే, అమ్మవారి దయాదాక్షిణ్యాలతో తెలంగాణ ప్రజలు సంక్షేమంగా ఉండి ఏ ఇబ్బందులు లేకుండా రైతులు మంచిగా ఉండి మన అందరికీ మన ఆరోగ్యపరంగా కానీ ఇంకో విధంగా కానీ మంచిగా ఉండి ఈ తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాం. మన తెలంగాణ బోనాల సందర్భంగా ఆషాఢ మాసంలో జరుపుకునే తెలంగాణ ప్రజలందరూ జరుపుకునే ఈ పండుగకు ఎంతో సంతోషంగా ఆనందంగా ప్రజలందరూ జరగవాలని కోరుకుంటూ ఈ మన డిఎన్ కాలనీ ముత్తంగి గ్రామంలో గల డిఎన్ కాలనీ ఫేస్ మన కాలనీలో జరుపుకున్న మన పలారం బండి కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే నన్ను మన ముఖ్య అతిథిగా పిలిచిన మన బంటి, మన వినయ్ గౌడ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమము మళ్ళా వచ్చేసారి కూడా గణేష్ ఉత్సవ సమితి మన కార్యకర్తలందరికీ ఈ కార్యక్రమాన్ని ప్రతిసారి ఎంతో వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా మైలార్దేవుపల్లికి చెందిన సయ్యద్ ఐషాద్ వద్ద నుంచి 365 గ్రాముల గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నరేష్ బండ్లగూడ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడ వెహికల్ చెకింగ్ చేసే క్రమంలో ఒక అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి తన స్కూటీ బైక్ అనేది రావటం, చెక్ చేసే క్రమంలో అనుమానాస్పదంగా ఉండేసరికి అతని బండిలో చెక్ చేయక ఒక సస్పీషియస్గా గంజా స్మెల్ రావడం, అక్కడి నుంచి మళ్ళా సుపీరియర్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని ఇమీడియట్గా పంచులను పిలిపించుకొని అక్కడనే చెక్ చేయగా బండిలో సుమారుగా 365 గ్రాముల గంజాయి ఆ బండిలో దొరకడం జరిగింది. వెంటనే సీజ్ చేసుకొని అతను అరెస్ట్ చేసి నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంబర్పేట శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా రంగం కార్యక్రమం జరిగింది. ఈ జాతరను పురస్కరించుకుని అమ్మవారికి మహిళలు ధూపదీప నైవేద్యాలతోటి బోనాలు సమర్పించారు. సాయంత్రం శివశక్తుల పోనకాలు, పోతురాజుల నృత్యాల నడుమ తొట్టెల పలహారపు పండ్ల ఊరేగింపులు కన్నుల పండుగగా జరిగాయి. రెండవ రోజు సాయంత్రం అంబర్పేట టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిద్ధార్థ ముదిరాజ్ తరపున పలహారం బండి ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. डॉक्टर साहब इधर देखो, तुम्हारे भी क्लास है क्या? डॉक्टर साहब इधर पिछला ना, अरे भाई इधर देखो, सिद्धर ना तुम
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని జై భవానీ మందిరంలో ఆషాఢం ఆఖరి మంగళవారం సందర్భంగా అంగరంగ వైభవంగా వందలాది మంది మహిళా భక్తులు మహిళా మణులు పురపాలక సంఘం చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్తో కలిసి ఈ కార్యక్రమంలోని భక్తి పాటలతోటి లలిత సహస్రం క్రావించారు. అనంతరం పూజా కార్యక్రమాల్లోని పటేల్ వీరన్న పవిత్ర దంపతులు పూజా కార్యక్రమాలు గావించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి రవీంద్రనాథ్ దంపతులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ పాటిల్ కు భవానీ ముదిరాజ్ భవానీ మందిరం సభ్యురాలు ఉల్లిగడ్డల అనిత శివకుమార్ శాలువలతో సన్మానించారు. నిలబడండి మీరు కూడా. రవణ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగా కొత్తగా 4వ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంలో ఈ విధంగా వెల్లడించారు. ఇవాళ ఆ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన నగరంగా వారు ఏదైతే మెట్రో రైల్ గురించి చెప్పినరో నేను ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష,
అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి ముచ్చర్లలో ఈరోజు నిర్మించబోయే 4th సిటీ అధ్యక్ష హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ, ఇప్పుడు ముచ్చర్లలో 4th సిటీని మేము ఈరోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఆ 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ ఈజ్ ఈక్వల్ టు 4th సిటీ. 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో తేవడమే కాదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్లలో నిర్మించబోయే ఒక గొప్ప నగరానికి మెట్రో రైలు రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచమంతా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని అంటే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి. వైద్యం కావాలంటే అక్కడికి రావాలి, ఉద్యోగం కావాలంటే అక్కడికి రావాలి, స్కిల్ నేర్చుకోవాలంటే అక్కడికి రావాలి, అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగాలంటే అక్కడికి రావాలి. ఈరోజు అక్కడ గల్ఫ్ క్లబ్ కూడా మనము ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే 2,32,843 క్యూసెక్కులు, అవుట్ఫ్లో చూసుకున్నట్లయితే 2,07,454 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకున్నట్లయితే 590 అడుగులుగా ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 522.20 అడుగులుంది. అదేవిధంగా పూర్తి నీటి నిల్వ సామర్థ్యం చూసుకున్నట్లయితే 312.5050 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ చూసుకున్నట్లయితే 153.318 టీఎంసీలు ఉన్నది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఎన్జీఓఎస్ కాలనీకి చెందినటువంటి చింతల చెరువు వీరస్వామి ఇంట్లో 4 తులాల బంగారమును దోచుకెళ్లారు దొంగలు. అందిన సమాచారం మేరకు వీరస్వామి భార్య అరుణ మధ్యాహ్నం సమయంలో ఇంటికి తాళం వేసి స్నేహితురాలు షేక్ సైదాబి ఇంటికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారాన్ని, నగల బ్యాగ్ ని తీసుకుని గుర్తు తెలియని వ్యక్తులు వెనుక వైపున ఉన్న దారి గుండా వెళ్లారని ఆమె తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఒక రోజుల్లో పోయిన రోజులు కూడా ఒక రోజు అంతా పోయి 2 రోజులు తాళాలి. ఇలా ఏం లేవు. నెంబర్ లేదండి, న్యాచురల్ మీకే ఫోన్ చేద్దామన్నా. అవునా? లేక ఫోన్ లేదా, ఎవరి నెంబర్ లేదు నా దగ్గర. తాళం వేసి పక్కింటికి వెళ్ళాడు. వెళ్ళి నేను వచ్చేసరికల్లా గేటుకి లోపల గడిపెట్టాడు. గడిపెట్టి ఈ తాళం లాగి తీసి ఇక లోపలికి వెళ్ళిండు. లోపలికి వెళ్ళి బీరువా తాళాలు అవన్నీ తీశాడు. తీసి ఇక గోల్డ్ తీసుకొని వెనక డోర్ తీసుకొని వెనక నుంచి వెళ్తాడు. లేడు, కనిపించలేదు. ఇక నేను గేటు కాడ నిలబడితే ఎవరో నా గోల్డ్ బ్యాగ్ పట్టుకొని వెళ్తుండు. ఇక నేను వచ్చేటప్పుడు యాప్ చెట్టు కింద బండింది. నేనైతే చూసా గోల్డ్ బ్యాగ్ చేతిలో ఉంది. ఇక నేను నాదనుకోలే, ఈ డోర్లు వేసాడు కదా, మొత్తం డోర్లు తీసుంటే నాకు డౌట్ వచ్చేది. ఇక డోర్లు వేసేసరికి నాకు డౌట్ రాలేదు, నాదనుకోలేదు. నేను నా కళ్ళ ముందు నుంచే వెళ్ళిపోయింది. నల్లపూసలంలో 3.5 ఉంటుందండి, 3 తులాలన్నర ఉంటుంది. మాటీలు పోయినాయి చూడలేదు. క్యాష్ లాంటి క్యాష్ ఏం పోలేదు. ఎంత? 4 ఉంటుంది. 4 తులాలు బంగారం. ఎంత పోయింది? ఎన్ని తులాలు? 4 తులాలు ఉంటుంది. 4 తులాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులను విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దొంగల బీభత్సం. 2 ఆలయాల్లో తలుపులను పగలగొట్టి నగదు ఆభరణాల చోరీ. పటాన్చేరు మండలం ముత్తంగి డిఎన్ కాలనీలో ఘనంగా తొట్టెలు ఫలహారపు బండ్ల ఊరేగింపు. ఆటపాటలు నృత్యాలతో ఆకట్టుకున్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.